కరీంనగర్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లులు దుర్షేడ్, మొగ్దుంపూర్ గ్రామాలకు దూరంగా ఉన్నాయని గంగులకు రైతులు ఫిర్యాదు చేశారు. రవాణా, ధాన్యం తరలింపు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి సమస్యను వివరించారు గంగుల కమలాకర్. దీంతో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ మొద్దు నిద్ర ప్రభుత్వం లేపాలి, మనం లేకపోతే మాత్రం కష్టం. నారాయణపూర్ నీళ్ళు లేవు, మనం నారాయణపూర్ నీళ్ళు లేసిన పాదయాత్ర పెడదాం, ఇంకొంచెం ఎక్కడ పాదయాత్ర పెడితే నారాయణపూర్ నీళ్ళు నిలిస్తే చేకూర్చి దాకా నీళ్ళు పోతాయి. చెక్ డ్యామ్లో నీళ్ళు ఉంటాయి, లేకుంటే ఏమైతే ఇది ఏప్రిల్ మాసం, మే గడవాలి, జూన్ గడవాలి, జూలై గడవాలి, మన నీళ్ళేవి తాగు నీళ్ళేవి. ఇప్పటికే దినదప్పి నీళ్ళు వస్తానే, అది కూడా డౌటే. మిషన్ భైరతో నీళ్ళే లేవు. రాను రాను ఇప్పుడు ఈ ఎండలకు నీళ్ళు ఎక్కడ ఉంటే ఆవిరి కావా, అడగంటిపోతున్నాయి. ప్రభుత్వము స్పందించండి. మేము లక్ష అడుగుతున్నాం, ఒక్కటి అడుగుతున్నాం, నీళ్ళు అడుగుతున్నాం కదా. గతంలో కేసీఆర్ ఇచ్చిండు, చెక్ డ్యామ్లు ఇచ్చిండు, కానీ నీళ్ళు అడుగుతున్నాం. మనం ఇంకేం అడుగుతున్నాం? అదే అంటారనే చెరువే సాబ్. నేను అనేది ఏంటంటే, నారాయణపూర్ నీళ్లు నింపు, నారాయణపూర్ నీళ్లు రిలీజ్ చేస్తే ఇరుకుల మీదకి వెళ్ళి మొగ్దుంపూర్ మీదకి వెళ్ళి చేకూర్తి దాకా పోతాయి. మందపల్లి ఓవర్ఫ్లో అయితే నీళ్ళు ఆగుతాయి, గొడ్డు గోదుకవు, తర్వాత దానికి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెడుతుంది, దాని నీళ్ళు కొనబడితే సుఖం అనిపిస్తుంది. ఎండిపోతే ఏమవుతుంది? ఎర్ర లెక్క అవుతుంది. 10 ఏళ్ళు అవుతుందన్న, పొలం ఎండిపోలేదు సార్, వాగుకుండా మొత్తం ఎండిపోయింది. ఇక్కడ ఎండిపోలేదు, ఇప్పుడు ఎండిపోయింది, ఎప్పుడు ఎండిపోలేదు.